కమిషన్ల కోసం అడ్డగోలుగా ముందస్తు అనుమతుల పేరుతో బడ్జెట్ను కేటాయిస్తూ జెడ్పీ చైర్మన్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని జెడ్పీటీసీ సభ్యులు బహిష్కరించారు. ఈ సందర్భంగా రొంపిచెర్ల జెడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ జెడ్పీలో సుమారు 8 కోట్ల వరకు మాత్రమే బడ్జెట్ అందుబాటులో ఉందని, కానీ ముందస్తు అనుమతుల పేరుతో సుమారు 60 కోట్ల రూపాయల వరకు కాంట్రాక్టర్లకు అనుమతులు కేటాయించారని మండిపడ్డారు. కమిషన్ల కోసమే భారీ స్థాయిలో బడ్జెట్లకు అనుమతులు ఇస్తున్నారని వారు ఆరోపించారు. జెడ్పీ చైర్మన్ తీరుపై నిరసనగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించినట్లు వారు వెల్లడించారు. జిల్లా ప్రజా పరిషత్ 2026-27కు సంబంధించినటువంటి బడ్జెట్ మీటింగ్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ని అయితే ఆమోదించాం, మండల బడ్జెట్ని ఆమోదించాం. కానీ 2025-26కు సంబంధించినటువంటి వర్కులు మాత్రం చాలా ఎన్ని అంటే 15th ఫైనాన్స్ కింద 8,84,00,000 మాత్రమే ఉంటే ఇవాళ కేవలం ఎంత పెట్టారా అంటే 27 కోట్ల రూపాయలు వర్కులు పెట్టారు. ఇవే కాకుండా చిల్లరగా ఒక 3 కోట్ల రూపాయలు అంటే 31 కోట్ల రూపాయలు అనుమతులు ఇచ్చారు. 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్లో ఇవాళ డబ్బులు ఉన్నట్లుగా చూపించి 31 కోట్ల రూపాయలు అనుమతులు ఇచ్చేశారు. ఇవి ఎప్పుడు రావాలా? నెక్స్ట్ ఇయర్కి రావాలా? నెక్స్ట్ ఇయర్కి రావాలంటే నెక్స్ట్ ఇయర్కి కూడా మంచినీటికి సంబంధించినటువంటి టైడ్ గ్రాంట్ల నుంచి ఇవ్వటం సాధ్యమైద్దా అని నేను అడిగేవాళ్ళు. సాధ్యం కాదు అనేది వారికి తెలుసు. కానీ జెడ్పీటీసీలు మొత్తాన్ని బుల్డోజ్ చేస్తూ కేవలం ముందస్తు అనుమతుల పేరుతోటి కోట్ల రూపాయలు ఇచ్చి ఈ విధంగా పర్సెంటేజీలు దండుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఈ జిల్లా పరిషత్తులో కనిపిస్తూ ఉన్నాయని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు జనరల్ ఫండ్ కూడా మీడియా సాక్షిగా వారు చెప్పినటువంటిది 1 కోటి రూపాయలు మాత్రమే వచ్చినట్లుగా స్పష్టంగా చెప్పారు. కానీ అవి 14,17,00,000 రూపాయలు ముందస్తు అనుమతులు ఇచ్చారు. అంటే దాంట్లో దగ్గర 13 కోట్ల రూపాయల చిల్లర ముందస్తు అనుమతులు ఇచ్చేసి ఇవేమైతే 13-14 కోట్లలో 1 కోటి రూపాయలు పోతే 13 కోట్ల రూపాయలు అప్పులే కదా. 15th ఫైనాన్స్లో అవి అప్పులే కదా. ఈ రకంగా జిల్లా పరిషత్ని దాదాపుగా 60-70 కోట్ల రూపాయలు ఇప్పుడు లోటులో ఉన్నటువంటి పరిస్థితులు. నేను ఒకటే అడిగా లోపల, అమ్మా ఇవి ఎప్పుడో భవిష్యత్తులో వస్తాయని చెప్తా ఉన్నారు. తెలంగాణలో సీఎం గారు ఒక మాట చెప్పారు, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అందరూ కూడా విద్యాలయాలు